2 రోజుల క్రితం జరిగిన చైన్ స్నాచింగ్ సెల్ ఫోన్ చోరీ కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసులో అసలు చోరీనే జరగలేదని పోలీసులు తేల్చారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఫేక్ కంప్లైంట్ ఇచ్చిన నిందితుడిపై కేసు నమోదు చేశారు నార్త్ జోన్ పోలీసులు. రిటైర్డ్ ఉద్యోగి ల్యాండ్ కాజేసిన నిందితుడిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. ఆధార్ కార్డులో పేరు మార్చి రిటైర్డ్ ఉద్యోగి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అమ్మకానికి యాడ్ ఇవ్వడంతో భూదందా బయటపడింది. his family is also here and మీరు కూడా వాళ్ళ మదర్తో మాట్లాడచ్చు. షీ ఈజ్ ఆల్సో పోలీస్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేసి రిటైర్ అయిన పర్సనే అండ్ ఫాదర్ కూడా ఆర్మీలో రిటైర్ అయిన పర్సనే. సో ఇట్లా అప్పుడు చిన్న ఇష్యూ మూలాన అబ్బాయి తప్పిపోయి ఇప్పుడు ఇట్లాంటి లైఫ్ ఈజ్ లీడింగ్. సో త్రూ దిస్ కేస్ మాకు కూడా నార్త్ జోన్లో కొంచెం వీ ఆల్సో హ్యావ్ డెవలప్డ్ సమ్ లోకల్ ఇన్ఫర్మేషన్ ఇట్లాంటి ఏరియాస్లో స్పెసిఫిక్ ఏరియాస్లో వేర్ దీస్ వ్యాగబాండ్స్ ఆర్ స్టేయింగ్ హూ ఆర్ ఎవరైనా ఎనీబడి ఈస్ హైరింగ్ దెమ్ ఫర్ పెటీ క్రైమ్ అని తెలుస్తుంది. పైన నుంచి ఎవరైనా హ్యాండ్లర్ ఉండొచ్చు, వేరే హ్యాండ్లర్ ఉండొచ్చు, ఇట్లాంటి ఒక 4-5 అండర్ 30 ఉన్న యంగ్స్టర్స్ని హైర్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న స్నాచింగ్లు చిన్న చిన్న థెఫ్ట్స్ ఎంగేజ్ చేసుకొని ఒక పెద్ద ర్యాకెట్ లాగా నడుస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది త్రూ దిస్ కేస్. సో గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో వీ విల్ ఇనిషియేట్ మోర్ సచ్ ఎక్సైజెస్ వేర్ ఇట్లాంటి వ్యాగబాండ్స్ని మేము ట్రేస్ చేసి ఎగ్జాక్ట్లీ వాళ్ళ మీద ఏం కేసెస్ ఉన్నాయి, వాళ్ళు ఎట్లాంటి ఏరియాలో ఎట్లాంటి మూవ్మెంట్స్ చేస్తున్నారు, ఇదంతా వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. దీంట్లో A4 దీపక్ యాదవ్ ఈ పర్సన్ కూడా క్లాక్ టవర్ దగ్గర వ్యాగబాండ్ లాగా ఉంటున్నాడు. వీటి మీద కూడా 4 క్రైమ్స్ ఉన్నాయి ప్రీవియస్లీ అండ్ ఇంకొక NPW ఎగ్జిక్యూట్ అవుతుంది. A5 బొమ్మకంటి ప్రదీప్ గాడ్ దిస్ పర్సన్ మీద కూడా 10 కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసెస్ ప్యాటర్న్ చూసిన 10 కేసులు ప్రీవియస్గా ఇవన్నీ కూడా వెరీ యంగ్ ఏజ్లో స్టార్ట్ అయిన కేసెస్. లైక్ ఎర్లియస్ట్ కేసెస్ 2012. సో ఆల్ దీస్ కేసెస్ అలా యంగ్ ఏజ్లోనే ఇట్లాంటి చిన్న పిక్ పాకెటింగ్ స్టార్ట్ అయ్యి తీరా స్నాచింగ్ రాబరీ ఆ లెవెల్ వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇట్లాంటి పర్సన్స్ని ముందే కరెక్షన్ చేసుకుంటే ఇట్ విల్ లీడ్ టు గ్రేట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ పెటీ క్రైమ్ ఇన్ ద సొసైటీ. చిన్న చిన్న క్రైమ్స్ ఆల్సో క్యాన్ లీడ్ టు బిగర్ క్రైమ్స్. సో ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి ఇనిషియేట్ చేసి గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో వీ విల్ టార్గెట్ స్పెసిఫిక్లీ ఫోకస్డ్ అప్రోచ్తో ఇట్లాంటి వ్యాగబాండ్స్ని టార్గెట్ చేస్తూ వాళ్ళని కొంచెం రిఫార్మ్ చేసుకున్నా లేదంటే వాళ్ళ ఫ్యామిలీస్ని కౌన్సిలింగ్ చేసన్నా మళ్ళీ రీఇంటిగ్రేట్ టు సొసైటీ చేసి